మీరు ఫస్ట్ కాల్ అప్ చేసుకోండి. నేను మీ టాక్స్ అన్న ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు ఇదే స్టేట్మెంట్ ప్రభుత్వం అంటే ఆ రోజు ఈ విద్యుత్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే మీరు కాల్ అప్ చేసి వస్తే చర్చ రైట్. అదే విషయం వచ్చి మేము చాలా చిన్నగా చెప్పడం జరిగింది, వాళ్ళందరి తరఫున నేను చెప్పడం జరిగింది. ఆర్టిజన్ల సబ్జెక్ట్ మీరు మాట్లాడానంటే నేను మాట్లాడిన తర్వాత బయటకు వెళ్ళిన ఆర్టిజన్ ఏం ప్రచారం చేశారంటే, ఇన్నాళ్ళు వీరమేష్ గారు మనకు చాలా గొప్పగా ఉన్నాడని మనం అనుకుంటే సాగే కాలం చేయమన్నాడు, కాబట్టి రమేష్ సార్ నమ్మొద్దని. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మనం ప్రభుత్వ ఉద్యోగులు, మనం ప్రభుత్వ పక్షం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వం ఏ టాస్క్ ఇస్తే, ఏ పాలసీ ఇస్తే ప్రజలకు కావాల్సిన పనులు చేయడంలో మనం ముందు ఉండాలి. ఉద్యోగస్తులుగా అంతవరకు మన బాధ్యత. ప్రభుత్వం ఆ కుట్రలని ఈ యాజమాన్యం సీరియస్ గా తీసుకొని, అరే నిజంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరిగింది, కానీ కేవలం తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన విద్యుత్ ఉద్యోగులకు మాత్రం అన్యాయం జరిగిందని ఈ యాజమాన్యాన్ని ప్రభుత్వం గుర్తిస్తే వెంటనే మనకు రెగ్యులర్ ప్రమోషన్ ఇస్తారు. ఇది గుర్తించకపోతే మాత్రం చాలా ప్రమాదమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విన్నవిస్తున్నాను. ఎందుకనంటే ఒక్కొక్కరు ఆంధ్ర ఉద్యోగులను రిలీవ్ చేసిన తర్వాత ఒక్కొక్క ఉద్యోగి 3 ఉద్యోగాలు చేశారు. ఒక్కొక్క ఉద్యోగి వాళ్ళ యొక్క ప్రమోషన్ వచ్చిందనుకో తీసుకున్న తర్వాత ఏ ఒక్క ఉద్యోగి కూడా పే రాలేదు, ప్రమోషన్లలో రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు. దీనంతటికీ ఎవరు కారణం? ఎవరు? గత యాజమాన్యాలు. అదే యాజమాన్యాలు చేసినటువంటి ఇంకా కొనసాగిస్తామంటే ఎలా కుదురుతుంది? డెఫినెట్ గా 4 పబ్లిక్ సీఎండీలు, అదే విధంగా ఎనర్జీ సెక్రటరీ గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము ప్రభుత్వ ఉద్యోగులం, మేము ప్రభుత్వ పక్షాన ఉంటాం. కానీ మా హక్కుల కోసం మేము ప్రజల మీదలో ప్రతిపక్షం మీద పోరాటం చేయలేదు కదా, మేము ప్రభుత్వం మీదే పోరాటం చేస్తాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకున్నాం, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకున్నాం. మరి పోరాటం ఎవరి మీద? మేము మీ పిల్లలు సార్, మేము మీపైనే పోరాటం చేస్తాం, సాధించుకుంటాం. ఆ దిశగా చూడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జేఏసీ నాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.